నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా। ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న దాడుల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే। ఇప్పుడు ఏం జరుగుతుందా అంటూ అమాయక ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు। అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వాళ్ళు తాజాగా భారత్కు చెందిన 2 యుద్ధ విమానాలను కూల్చివేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తుందని తెలుస్తోంది। ఎందుకంటే భారత్ చెబుతూ ఉంది సాంకేతిక కారణాల వల్ల భారత్కు చెందిన విమానం కూలిపోయిందంటూ భారత్ ప్రకటించడం జరిగింది। వారు చేసినంత తప్పుడు ప్రచారం, అందులో ఏమాత్రం నిజం లేదంటూ చెప్పుకొస్తుంది। అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా పాక్ తీరును తప్పుపడుతుంటే పాకిస్తాన్కు చెందిన ఓ మంత్రి అందుకు భిన్నంగా భారీ హెచ్చరికలే చేయడం జరిగింది। ఇంతకీ పాకిస్తాన్కు చెందిన మంత్రి ఏమని హెచ్చరికలు చేశాడనేది ఆలోచిస్తున్నారా? ఆ విషయం కూడా చెప్తాను, వినండి। రానున్న 72 గంటల్లో ఏమైనా జరగచ్చు, ఖచ్చితంగా చెప్తున్నాను వినండి। యుద్ధమా శాంత అన్నది 72 గంటల్లో తేలిపోబోతుంది। ముఖ్యంగా భారత్కు చెప్తున్నాను, మా దేశాన్ని నాశనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు। మీరు తీవ్రమైన పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది। మేము తలుచుకుంటే మీ దేశంలో గడ్డి పరక కూడా మొలవనివ్వం, పక్షుల్ని కిలకిల్లాడనివ్వం, మీ దేవాలయాల్లో గంటలు మోగనివ్వం అంటూ పాకిస్తాన్కు చెందిన రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వ్యాఖ్యానించడం జరిగింది। ఇక పాకిస్తాన్కు చెందిన ఆ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారతీయులు ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు। మరి మీరేమంటారు? ఆయన వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి। ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి। అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ।